మహావిష్ణు అవతారాల్లో నరసింహ అవతారం ఒకటి. అన్ని అవతారాలతో పోలిస్తే భిన్నమైనది. ఎందువల్లంటే విష్ణువు అన్ని అవతారాలు ఎత్తుతున్నప్పుడు ప్రణాళికలు రూపొందించుకుని వచ్చాడు. అనగా ఎప్పుడు రావాలి, వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ విధంగా చేయాలి అని. కానీ నరసింహావతారం తీసుకున్నప్పుడు ఇవి ఏమీ చేయలేదు. ఏ క్షణంలో తన భక్తుడు అతిగా పీడించబడుతున్నాడు, బాధించబడుతున్నాడు అని తెలియగానే ప్రహ్లాదుని రక్షించుటకు వచ్చాడు. ఇదే ఆయన గొప్పతనం. ఒకవేళ మీరు నిజమైన భక్తి, ప్రేమ, నమ్మకంతో పిలిస్తే ఆయన మీ కష్టాలను తీసివేస్తాడు. ముఖ్యంగా రోగం, రుణాలు, శత్రువుల నుంచి రక్షించడంలో ముందు ఉంటాడు. అది ఎటువంటి రోగమైనప్పటికీ తగ్గే ఆస్కారం ఉంటుంది. మన కర్మలు మనము ఒక మంచి వైద్యుడిని కలవడానికి, వైద్యానికి అందకుండా అడ్డంకిగా మారవచ్చు. కానీ నరసింహారాధన వలన మనకి సరైన దారి, వైద్యుడు, వైద్యం దరి చేరుతాయి. ఆయన శరీరానికి, మెదడుకి బలాన్ని చేకూర్చగలడు. మీకు మానసిక స్థిరత్వం, బలం మరియు ధైర్యం చేకూరినప్పుడు సగం యుద్ధం గెలిచినట్టే. అది అన్ని రకాల రుగ్మతలను దూరం చేస్తుంది. నరసింహుడు నారాయణుని అంశ కనుక మీ రుణ బాధలను కూడా తీర్చగలడు. దాని అర్థం మీ అప్పులు ఆయన కడతారని కాదు. మీరు మనస్ఫూర్తిగా పూజ చేస్తే మీకు అవి తీర్చగలిగే జ్ఞానం, తెలివితేటలను ఇస్తాడు. తరువాత శత్రువు. ఈ రోజుల్లో శత్రువు అంటే ఎవరంటే మనల్ని శారీరకంగా, మానసికంగా బాధ పెట్టేవారే. కొంతమందికి వారు చుట్టాలు, మరి కొందరికి స్నేహితులు, మరి కొంతమందికి ఆఫీస్లో మేనేజర్ రూపంలో ఉంటారు. మీరు ఇలా ఎవరి వల్ల అయినా బాధపడితే నరసింహుణ్ణి ధ్యానించడం వలన మీకు అటువంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ప్రతి బుధవారం నరసింహుణ్ణి ధ్యానించుటకు నరసింహస్వామి గుడికి వెళ్ళండి. గుడికి వెళ్తూ 2 చేతులు నిండుగా ఉప్పు మరియు మిరియాలు తీసుకెళ్ళండి. అవి మీ చేతిలో ఉంచుకుని ఆయనని ధ్యానిస్తూ మీ తల చుట్టూ మీ చేతులను రెండింటిని 3 సార్లు తిప్పండి. తర్వాత ఉప్పు, మిరియాలను చెత్తబుట్టలో పారవేయండి. మీరు వాటిని పాడేసేటప్పుడు మీ బాధలు అన్నీ తొలగుతున్నాయి అని ఊహిస్తూ చేయండి. మా వీడియోస్ని లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.